ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి 2025వ సంవత్సర కాలములో నవంబర్ మాసములో మరి 4వ ఆదివారం ఈ దినానమంతా కూడా మన మందిరాల్లో సంఘాల్లో ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుని బిడలైన వారు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. గడిచిన కాలమంతా మనలను కాపాడి నవంబర్ నెలలో 23వ తారీఖు ఆదివారం దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు ప్రభువా మనం చెల్లిస్తున్నాం. దినాన ఒక చక్కటి ప్రార్థన చేసుకొని ఒక చక్కటి పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనము విందాం. మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రేమతో నమ్ముతున్నాను. మీ అనుదిన ప్రార్థనలు బట్టి మేము అలాగే మా సంఘము మా పరిచర్య క్షేమంగా ఉన్నామని నేను విశ్వసిస్తున్నాను. సమయంలో ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రత్యేకంగా పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు చేస్తూ ఉన్నాను. సమయంలో మీరందరూ కూడా కుటుంబాల్లో చాలామంది బలహీనంగా ఉన్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బలహీనులకు మీరందరూ కూడా తోడుగా ఉండాలని, బలహీనంగా ఉన్న వాళ్ళకి ఆదరించాలని, వాళ్ళని కనికరించి సహాయం చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కుటుంబంలో ఇంకా ఎవరైనా ఇంకా ఆయా సమస్యల చేత ఉన్నప్పుడు వారి గురించి కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఎవరూ కూడా సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నీ దైవజనుడు నీకు చాలా గొప్పవాడు కనుక నీ దైవజనుడిని గౌరవించి నీ సంఘంలోనే స్థిరంగా నమ్మకంగా నీ జీవితకాలం అంతా కూడా నీ సంఘములోనే స్థిరంగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక ప్రార్థన చేసుకొని అందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. కనికరము కలిగిన దేవా నాయనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి 2025వ సంవత్సర కాలములో నవంబర్ మాసములో ప్రభువా నాయన ఈ 4వ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళంతా కూడా ఆరాధనలో పాలు పంపులు పొంది రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి కృప చూపించావు. ఎందరైతే బిడ్డలందరూ ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మాతో కూడా కలిసి పాట పాడాలని, అలాగే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నువ్వు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంతో వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను. జనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం, నాకిది నీ భాగ్యమా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా.
నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో మరి రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. మరలా గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనల్ని ఎంతగానో కాపాడి మరలా ఈ రాత్రి మరి నవంబర్ నెల 4వ ఆదివారం మరి పగటి వేళంతా మన మందిరాల్లో ఆరాధనలో పాలుపంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి మన లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి చేరి వచ్చిన ప్రియా బిడ్డలందరినీ బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనమందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ ఉన్నవారందరూ కూడా ఈ రాత్రి వేళ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగము మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనము దగ్గర నుంచి 5వ వచనం వరకున్న వాక్యాన్ని మనం ఈ రీతిగా వాక్యం బైబిల్లో ఉంది, చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి అని
అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు ఉన్న వాక్యాన్ని అపోస్తుడైన పౌలు గారు మరి కొరింథీ సంగమునకు ఆయన ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరి గురించి ఎవరికి రాస్తున్నాడు అంటే ప్రస్తుతం ఉన్న సంఘానికి ఈ మాటలు పౌలు గారు రాస్తున్నారు. ఎవరి గురించి రాశాడంటే మన ఆదిమ పితరులైన ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయన రాశాడు. కనుక ఆదిమ మరి మన పితరులైన ఇశ్రాయేలు ప్రజల గురించి కొన్ని సంగతులను మీకు తెలియచేస్తున్నాను. మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, అంచేత ఈ సంగతులు నేను దాయడం లేదు, మీకు తెలియాలని ఈ మాటలను నేను చెప్తున్నానని కొరింథీ సంఘమునకు ఈ మాటలు పౌలు గారు రాస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వాక్య భాగములో మొదటి వచనములో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ కూడా మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఆ మేఘములోనే సముద్రములోనే మన ఆదిమ పితరులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ ఇంచుమించుగా 6 లక్షల కాలబలము కూడా అందరూ ఆ మేఘము కింద సముద్రములలో వారు బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని, అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును వాళ్ళు పానం చేసిరి. అందరూ కూడా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిదే త్రాగిరి. ఆ బండ క్రీస్తే అనే వాక్య భాగములో చెప్తున్నారు. కానీ వాక్య భాగములో 5వ వచనములో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములోనే సంహరింపబడిరి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తుతం ఆదిమ సంఘము అలాగే ప్రస్తుతున్న మరి సంఘము కూడా ఈ మాటలో ఆలోచన చేయాలి. సంఘములో ఉన్న ప్రతి వారు అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో, ఎలా జీవించారో, ఎలా ఉన్నారో ప్రస్తుతం కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే సంఘాన్ని మానరు, ప్రార్థన మానరు, ప్రభు యొక్క బల్లలో, ప్రభు యొక్క శరీరములో, రక్తములో అన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు ప్రస్తుతున్న కాలములో. అంచేత ప్రియమైన దేవుని బిడలారా, ఏది మనం చేసినప్పటికీ కూడా మనం అందరం కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. వాళ్ళు అన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా అన్నీ కూడా నామకార్థంగానే చేశారు, కానీ దేవునికి వాళ్ళు ఇష్టముగా లేకపోయారు కనుక అరణ్యములోనే వారు సంహరింపబడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి ప్రియమైన సహోదరులారా, మనము కూడా ప్రస్తుతున్న సంఘములో కూడా అన్నీ బాగానే ఉంటాయి, కానీ దేవునికి ఇష్టడులుగా ఉండలేకపోతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక చక్కటి మాట ఆయన చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టలైన వారికి మీద కంట భూమి మీద అంట సమాధానము కలుగునుగాక అని బైబిల్లో చెప్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే భూమి అంతటా ఆయన సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ భూమి మీదకి ఆయన ఏతించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, భూమి మీద ఆయన ప్రతి వారికి కూడా ఏం కలగజేస్తాడంటే సమాధానాన్ని కలగజేస్తాడు. ఎవరికి సమాధానాన్ని కలగజేస్తాడంటే ఆయనకి ఇష్టలైన వారందరికీ కూడా భూమి మీద సమాధానాన్ని ఏం చేస్తాడంటే కలగజేస్తూ ఉంటాడు.
అంచేత మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. బైబిల్లో మనం చూచినట్లయితే ఆది కాండంలో ఆనోకు భక్తుడు కనపడుతున్నాడు. ఆనోకు దేవునికి ఇష్టడుగా నడిచాడు కనుక మరణాన్ని చూడకుండానే నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఆనోకు. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, దేవునికి ఇష్టలుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదిమ పితరులైన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టలుగా కాకపోవడం ద్వారానే అరణ్యాల్లో సముద్రాల్లో వారు సంహరింపబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే వారు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని చాలామంది చూడలేకపోయారు. మధ్యలోనే మరి సంహరింపబడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఎందుకు మధ్యలోనే సంహరింపబడ్డారు అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. కనుక ఈ రోజున మనము కూడా వారిలాగా కాకుండా, ఎందుకంటే ఈ రోజున దేవునికి ఇష్టలుగా ఉండాలని పౌలు గారు కొరింథీ సంఘమునకు ఈ మాటలను ఆయన రాస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పౌలు గారు చెప్పిన మాటలను ఈ రోజున ప్రస్తుతం సంఘములో ఉన్న నీవు నేను మరి దేవుని బిడలైన వారందరూ కూడా ఈ సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో కీర్తన భాగములో చదివినట్లయితే ఒక చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. 84వ కీర్తన 10వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారముల యొద్ద ఉండుట నాకు ఇష్టము అని బైబిల్లో చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైంది ఏమిటంటే దేవుని యొక్క మందిర ద్వారముల యొద్ద ఉండుట నాకు ఇష్టమని బైబిల్లో చెప్తున్నాడు. మరి ఈ ఆదివారం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఈ ఆదివారం మందిరానికి వెళ్ళావా? ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళకుండా చాలామంది అనేకమైన పనులు పెట్టుకుంటారు. దేవుని మందిరానికి వెళ్ళకుండా అనేకమైన వాటిని మీరు పెట్టుకుంటూ ఉంటారు. చేత దేవుని మందిరానికంటే విలువైంది మరొకటి ఏది కూడా లేదు. దేవుని మందిరమే మొదట, తర్వాత ఏదైనా సరే. ప్రియా దేవుని బిడలారా, దేవునికి ఇష్టమైంది ఏమిటంటే దేవుని మందిర ద్వారముల యొద్ద ఉండుట నాకు ఇష్టమని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఒక్క ఆదివారం 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీని గుడారములో నివసించుట కంటేనంట నా దేవుని మందిర ద్వారముల యొద్ద ఉండుట నాకు ఇష్టమని బైబిల్లో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుతం నా కాలం చాలా భయంకరమైన కాలం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కనుక మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే క్రమం తప్పకుండా సంవత్సరానికి 52 ఆదివారాలు, 52 ఆదివారాలు కూడా క్రమం తప్పకుండా దేవుని మందిరములో దేవుని ఆరాధించే బిడలుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఇక్కడ ఒక చక్కటి మాట మనకి కనబడుతోంది. నీతి న్యాయములో అనుసరించి నడుచుకొనుట బలులర్పించు కంటే యెహోవాకు ఇష్టమని బైబిల్లో చెప్తున్నాడు. బలులర్పించడం కంటేనంట నీతి న్యాయములు అనుసరించి నడవడమే దేవునికి ఇష్టమని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రోజున పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కాకుండా ఆ పేరుకు తగ్గ క్రైస్తవులుగా జీవించి ఈ లోకములో ఎందరో ఎలా ఉన్నప్పటికీ కూడా
నీతి న్యాయములను అనుసరించడమే దేవునికి ఇష్టమని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో యోబు ఉన్నాడు, అబ్రహాం ఉన్నారు. వాళ్ళెవ్వరూ కూడా నీతి తప్పలేదు. ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చినా సరే నీతి తప్పలేదు. ప్రియమైన దేవుని బిడలారా, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడమే దేవునికి ఇష్టం. అంతేగాని బలులర్పించడం, లేకపోతే అది చేసాం ఇది చేసాం అనేది దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఇష్టమైంది ఏమిటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడమే యెహోవాకు ఇష్టమని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములైన సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టం. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికిచ్చు వారితో నిత్య నిబంధన చేయుదును. ఎందుకంటే న్యాయము చేయటే యెహోవాకు ఇష్టమంట. ఎందుకంటే దేవుని బిడలారా, చేతనైనంత మట్టుకు న్యాయం చేయి. అన్యాయము ఎప్పుడు కూడా ఏం చేయకూడదు అంటే చేయకూడదు. ఎందుకంటే చేతనైనంత మట్టుకు ఏం చేయాలంటే న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదు. పరిశుద్ధ గ్రంథములో ఎందుకంటే న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. మనం చాలామంది పక్కవాళ్ళు సొత్తుని, పక్కవాళ్ళని సొమ్ముని ఆశిస్తాం. అది దేవునికి చాలా అసహ్యం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టమని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఈ రోజున సేవకులు కూడా ఒకరి సంఘాల్లో ఉన్న విశ్వాసుల్ని ఎందుకంటే ఇలాగ మబ్బి పెట్టి చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. అది న్యాయం అంటారా? ప్రియమైన సేవకులారా, ఎందుకంటే ఈ రాత్రి వేళ విశ్వాసులారా, ఒక సేవకుని దగ్గర నువ్వు బాప్తీసం తీసుకొని ఒక సంఘములో చాలా సంవత్సరాలు ఆత్మీయంగా బలపడి ఇంకొక సంఘానికి వెళ్ళడం అది న్యాయం అంటారా? ప్రియమైన సహోదరులారా, అది దేవునికి ఇష్టమేనంటారా? ఎందుకంటే వాక్యం చెప్తూ ఉంది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనములో ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఎందుకంటే న్యాయము చేయడమే దేవునికి ఇష్టమని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. యెరెమయా గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరో, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేయుదరో, అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమీ చేయుదరని బైబిల్లో చెప్తూ ఉన్నారు. కొంతమందికి అంట అబద్ధాలు చెప్పడం ఎందుకంటే చాలా ఇష్టమంట. అందుకే అక్కడ దేవునికి ఇష్టమని రాయలేదు. ఎవరికి ఇష్టమంట? నా ప్రజలకు ఇష్టమని వాక్య భాగంలో చెప్తున్నాడు. అంచేత అబద్ధ ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు ఏం చేయాలంటే పలికెదురు బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అలా పలకడం అంట దేవుని ప్రజలకంట ఇష్టమని వాక్య భాగంలో చెప్తున్నాడు. అలాగే ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వెళ్ళలేదు. మధ్యలోనే ఏమైపోయారంటే అరణ్యాల్లో వాళ్ళు సంహరింపబడినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథములో ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంది. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16-17 వచనాల్లో ఉన్న
వాక్య భాగాన్ని చదువుతున్నాను. 51వ కీర్తన 16-17 వచనాలు. నీవు బలిని కోరువాడువు కావు, కోరీడలా నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఎందుకంటే దేవునికి ఏది ఇష్టం అంటే విరిగి నలిగిన హృదయమే, మనసే దేవునికి ఇష్టమైన బలి. ఎందుకంటే దేవునికి ఇష్టమైంది ఏమిటంటే మారు మనసు కలిగిన హృదయమే, మారు మనసు కలిగిన జీవితమే దేవునికి ఇష్టం. అందుకే లోకాసువార్త 15వ అధ్యాయములో 99 గొర్రెల కంటేనంట ఒక గొర్రె దొరికినప్పుడు ఆ యజమానుడు చాలా సంతోషించాడంట. అందుకే భూమి మీద అంట ఒక పాపి రక్షణ పొందేనంట పరలోకములోనంట చక్కటి ఫలం ఉంటుందని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడలారా, దహన బలి ఎందుకంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. కనుక మంచి యథార్థమైన హృదయం కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ఉన్న వాక్యాన్ని, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు యప్రాతిథి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమనై యాగమనై ఉన్నవని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైంది ఏమిటంటే సువాసన కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వాసం అనే సువాసన, పరిశుద్ధత అనే సువాసన, అర్థమైందా? ఎందుకంటే మెలుకు అనే సువాసన, రక్షణ అనే సువాసన, స్తుతి అనే సువాసన, ప్రార్థన అనే సువాసన మనలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో సువాసన కలిగి ఉండాలి. ఎందుకంటే సువాసనే దేవునికి ఇష్టమైన యాగమై ఉన్నదని వాక్య భాగంలో చెప్తున్నాడు. కనుక అలా జీవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యమని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టలు అవ్వాలి అంటే మనం విశ్వాసం కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. విశ్వాసము లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టమై ఉండడని వాక్య భాగంలో బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవునికి ఇష్టడుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎందుకంటే కనులారా చూసి అనుభవించారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. అందుకే దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయారు. అందుకే అరణ్యములో వారు సంహరింపబడినట్టుగా బైబిల్లో చూస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే ఈ ఆదివారం వాక్యాన్ని విన్నా, రాత్రి లైవ్లో వాక్యాన్ని విన్నా, నీవు నీ జీవితంలో దేవునికి ఇష్టడై ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన దేవా, గొప్ప దేవుడా, నాయనా నీకు వందనాలు. ప్రభువా, ఈ రాత్రి వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించి ఆశీర్వదించి నడిపించి సహాయం చేయండి. బలమైన గొప్ప కార్యాలు జరిగించి నడిపించండి నాయన. అయా నాయన, ప్రతి వారు దేవునికి ఇష్టలై ఉండడానికి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం
సదాకాలం తొడనిపించునుగాక. ఆమె ఆమె. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా ప్రేమతో మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. అలాగే మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. ఈ పరిచర్యకి మీరు మరి ప్రార్థన చేసి సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, మరి స్నేహితులకు, మీ తోటి వారికి షేర్ చేయాలని, అలా షేర్ చేయడం ద్వారా ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్తురాలై ఉన్నారని మీరు నమ్మాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మా కోసం ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాన్ని మరి లైక్ చేయండి. మరి దేవుడు ఇంకా మా కార్యక్రమాన్ని, మా ఛానల్స్ని సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి మరి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మా పరిచర్య కోసం ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.